నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గోవిందుడు వడ్డికాసులవాడు, ముకుందుడు మురారి. పిలిచే పేర్లు వేరైనా పలికే దైవం మాత్రం ఆ శ్రీమన్నారాయణుడే. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం యుగయుగాల నుంచి అసంఖ్యాక రూపాల్లో అవతరించిన ఆ దివ్య మోహన రూపుడు కలియుగ వైకుంఠుడగా సప్తగిరులపై కొలువుదీరాడు. అయితే తన భక్తుల కోసం ఆ దయామయుడు పలు క్షేత్రాలలో స్వయంగా వెలిశాడు. అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో శ్రీ వెంకటేశ్వరుడుగా భక్తకోటికి కొంగు బంగారమే విరాజిల్లుతున్నాడు. ఆ క్షేత్ర వైభవాన్ని, అక్కడి ఆధ్యాత్మిక విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం. ఆపదలో ఉన్నవారికి అభయమిచ్చే ఆపద్బాంధవుడు, అడిగిన వారికి వరాలనిచ్చే కొంగు బంగారం, ఆ శ్రీహరి వైభవం అనంతం. సకల దేవతలకు అధిపతి అయిన ఆ పరమాత్ముడు కలికాలపు కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించేందుకు సప్తగిరీశుడిగా సాక్షాత్కరించాడు. దేశవ్యాప్తంగా తన మహిమలను చాటుతున్న ఆ స్వామివారు ఇప్పుడు తణుకు పురవీధుల్లో వెలసిన అపర వైకుంఠవాసుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. వైకుంఠనాథుడు, ముకుందుడు, శ్రీనివాసుడు. ఆ స్వామి నామస్మరణే ఒక యోగం, ఆయన దర్శనమే ఒక భాగ్యం. అన్యాయాన్ని అంతం చేసి ధర్మాన్ని రక్షించేందుకు అవతరించిన ఆ శ్రీమన్నారాయణుడు పశ్చిమ గోదావరి జిల్లాలోనే పేరుగాంచిన తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సందర్శన విశేషాలు నేత్రపర్వంగా చూసి తరిద్దాం రండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పట్టణం తణుకు. ఈ ప్రాంతం పూర్వం అసుర చక్రవర్తి తారకాసురుని రాజధానిగా ఉండేది. అప్పట్లో దీనిని తారకపురము, తారకేశ్వరపురమని పిలిచేవారు. పురాణ గాథల ప్రకారం దేవతలను హింసిస్తున్న తారకాసురుని వధించడానికి కుమారస్వామి ఇక్కడే భీకర యుద్ధం చేశాడని, ఆ రాక్షస సంహారం తర్వాతే ఈ ప్రాంతం పవిత్రమైందని చెబుతారు. చారిత్రక ప్రాధాన్యత ప్రకారం ఆదికవి నన్నయ్య భట్టారకుడు ఇక్కడ యజ్ఞం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. గోస్తని నదీ తీరాన వెలసిన ఈ పట్టణం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైంది. అటువంటి పవిత్ర భూమిపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉండటం ఈ క్షేత్రానికి మరింత శోభను చేకూర్చింది. కుండలలో నెలకొన్న తణుకులోని సజ్జాపురం ప్రాంతంలో వెలిసిన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట అపర వైకుంఠంగా భాసిల్లుతోంది. ఇక్కడి స్వామివారి విగ్రహం తిరుమల శ్రీనివాసుని పోలి ఉండి భక్తులకు కనువిందు చేస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే కలిగే ప్రశాంతత, భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఈ స్వామికున్న నమ్మకం ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తుల్ని ఆకర్షిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఈ ఆలయం స్థానికంగా తణుకు వెంకన్నగా ప్రసిద్ధి చెందింది. తణుకు అనే పేరు వెనుక ఉన్న భాషాపరమైన అర్థం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. తణుకు అంటే శరీరాన్ని తునకలు చేయడమని అర్థం. తారకాసురుని శరీరాన్ని కుమారస్వామి ఇక్కడ తన శక్త్యాయుధంతో తునకలు చేసినందున ఈ పేరు వచ్చిందని స్థానికుల నమ్మకం. రాక్షస బీజాలు నశించి ఆధ్యాత్మిక బీజాలు నాటబడ్డానికి తొలి మెట్టు తణుకు. ఈ పట్టణ హృదయ భాగంలో అత్యంత సుందరంగా ఆగమ శాస్త్రోక్తంగా నిర్మితమైన శ్రీనివాసుడి ఆలయం భక్తులకు సాక్షాత్తు తిరుమలను తలపిస్తుంది. ఎత్తైన రాజగోపురం, విశాలమైన ప్రాకారాలు, మాడవీధులతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖద్వారం గుండా అడుగుపెట్టగానే వినిపించే గోవిందనామ స్మరణ భక్తుల మనసును ప్రశాంతతతో నింపుతుంది. తణుకు
తణుకు శ్రీవారి ఆలయం సువిశాలమైన ఆలయ ప్రాంగణంతో సర్వాంగ సుందరంగా, అపూర్వమైన ఆధ్యాత్మిక స్థలిగా, అపర వైకుంఠంగా అలరారుతోంది. ఆలయం లోగిలికి చేరగానే గంభీరమైన హనుమ నిలువెత్తు భారీ విగ్రహం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. అభయహస్తంతో హనుమ అతులిత బలధాముడిగా, స్వర్ణ శైలాభ దేహధారిగా భక్తులను కాచి కాపాడుతాను అనే రీతిలో ప్రధాన ఆలయానికి కుడివైపు గోచరిస్తాడు. భక్తులు ఈ దివ్యమూర్తి పాదార విందాలను మనసారా తాకి ఆధ్యాత్మిక ఆనంద పారవస్యానికి లోనవుతారు. అదేవిధంగా ఆలయ ఆవరణలు, ధ్వజస్తంభం, పలు ఉపాలయ మందిరాలు ఆధ్యాత్మిక శోభను వెల్లడిస్తాయి. ప్రధాన ఆలయ ముఖమండపం ఉపరితలంపై కొలువు తీరిన పలు దేవతామూర్తుల శిల్పాలను కళ్లారా చూసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు భక్తులు. ప్రధాన ఆలయం ముందు భాగంగా శ్రీవారి పాదాలు లోహ కవచయుక్తంగా భాసిల్లుతుంటాయి. తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తుల ఆధ్యాత్మిక సందడితో విరాజమానమవుతూ ఉంటుంది. శ్రీమన్నారాయణుడు కోరుకున్న వారికి కోరినన్ని వరాలనిచ్చే దయామయుడు. అందుకేనేమో స్వామివారిని కోటి వరాల దేవుడిగా, కొంగు బంగారంగా, భక్తవత్సలుడిగా కోరి కొలిచి మొక్కుకుంటారు. ఆ స్వామి దివ్యనామస్మరణం సకల శుభకరం. సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి అయిన శ్రీనివాసుడు తన భక్తుల కోసం యుగాలుగా ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉన్నాడు. భక్తుల కోరికలను నెరవేర్చడమే స్వామి దివ్యత్వం, మహితాత్మకం. అంతటి విశిష్టమైన దీనదయాళువుగా కొలువైన తణుకు వెంకటేశ్వర స్వామి స్థలపురాణ విశేషాలు తిలకించి తరిద్దాం. తణుకు పట్టణానికి పౌరాణికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తారకాసుర్ని సంహారం జరిగిన ప్రాంతంగా, బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాదులు నిర్వహించిన పవిత్ర భూమిగా దీనికి పేరుంది. ఈ పుణ్యభూమిపై భక్తుల విన్నపం మేరకు తిరుమల శ్రీవారి అంశతో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. స్థానిక భక్తుల దాతల సహకారంతో నిర్మితమైన ఈ ఆలయం స్వల్ప కాలంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఎదిగింది. ఇక్కడ స్వామివారు శాంత స్వరూపుడిగా కొలువైయుండి తనను నమ్ముకున్న వారికి అభయప్రదానం చేస్తున్నారని క్షేత్ర పురాణం చెబుతోంది. తణుకు ప్రాంతంలోని భక్తుల గాఢమైన భక్తికి మెచ్చి వారి కోరిక మేరకు ఈ ఆలయ నిర్మాణం 2009లో జరిగింది. తిరుమలకు వెళ్లలేని భక్తులు ఇక్కడే స్వామిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభించారు. గత కొన్ని దశాబ్దాలుగా సజ్జాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక శక్తివంతమైన క్షేత్రంగా ఎదిగింది. ఆలయ నిర్వహణ, అక్కడ జరిగే నిత్య కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు ఈ పట్టణాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేశాయి. రాక్షస రాజు పాలించిన గడ్డపై ఇప్పుడు గోవిందనామస్మరణ మారుమ్రోగుతుండటం విశేషం. నమో నమో శ్రీహరి గోవింద గోవింద, నమో నమో హరి హరి గోవింద గోవింద, శ్రీనివాస పాహిమా శ్రీ వెంకటేశ రక్షమా. తణుకు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం ఏర్పడ్డానికి ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. గతంలో అంటే 1966వ ఏడాది వరకు ఒక వృషభం సంచరిస్తూ ఉండేది. ఆ బసవన్నను నందీశ్వరుడికి ప్రతిరూపంగా గ్రామస్తులు భావించేవాళ్లు. అనుకోకుండా తణుకు గ్రామస్తులు నందీశ్వరుడిగా ఆరాధించే వృషభం కాలం చేసింది. దాని జ్ఞాపకార్థం 1967వ ఏడాది శ్రీవారి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో శ్రీనివాసుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆనాటి నుండి తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. శ్రీవారి నిత్య కళ్యాణం పచ్చతోరణంతో ఆనంద నిలయంగా విలసిల్లుతోంది. భక్తులు ఆలయ ముఖమండపంలోకి ప్రవేశించగానే మండపం పై భాగాన వటపత్ర శాయి ఆకృతి పద్మాకార వృత్తంలో రమణీయంగా గోచరిస్తుంది. అలా భక్తులు మండప శోభను వీక్షిస్తూ శ్రీవారి సన్నిధికి సభక్తికంగా చేరుకుంటారు. శ్రీనివాసుడు భక్తాభిష్ట ప్రదాయకంగా అలవైకుంఠనాథుడు ఇలలో దర్శనమిస్తున్నాడని మురిసిపోతారు. భక్తి పారవస్యంతో నిలువెల్లా శ్రీహరి నామస్మరణతో తడిసి ముద్దవుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు స్వామి తమను కరుణించి కష్టాల కడల నుంచి కాపాడతాడా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ
స్వామి తన భక్త సంరక్షణార్థమే వేంచేసి ఉన్నాడని తెలిసేలోపే భక్తులు ఆర్తిని బాపి ఆర్తజన రక్షకుడిగా, ఆపద్బాంధవుడిగా, ఆర్తత్రాణ పరాయణుడిగా గోవిందనామ భజనతో స్వామి సన్నిధిలో అన్నిధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వేడుకుంటారు. కలియుగంలో మానవ మాతృలు చేసే అపరాధాలను, కలికల్మషాలను నివారించే కలియుగ దైవం ఆ శ్రీనివాసుడు. భక్తుల పిలుపునందుకుని వారి కష్టాలను తన భుజాన వేసుకునే ఆ దయామయుడు ఇప్పుడు తణుకు పట్టణంలో వెంకటేశ్వరుడుగా కొలువై అభయమిస్తున్నాడు. ఆ స్వామి దివ్య రూపాన్ని చూసినా, నామాన్ని స్మరించినా జన్మ ధన్యమవుతుందని భక్తుల విశ్వాసం. మరి ఆ కల్మషహరుని సన్నిధికి వెళ్దాం రండి. గర్భాలయంలో స్థానక భంగిమలో చతుర్భుజుడై శంఖు చక్రాలను ధరించి అభయ వరద ముద్రలతో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వామివారి దర్శనం సకల కామితార్థ ప్రదాయకం. సాక్షాత్తు తిరుమల ధ్రువ బేరాన్ని చూస్తున్న అనుభూతి ఇక్కడ భక్తులకు కలుగుతుంది. గర్భాలయంలో శ్రీవారు సాక్షాత్తు తిరుమల శ్రీవారి తరహాలో సాక్షాత్కారమవుతారు. అయితే ఇక్కడ మాత్రం శ్రీదేవి భూదేవితో పాటు శ్రీవారు స్థానక భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. రజత మకర తోరణం ముందు స్వామి దేవేరులతో రజత ఆభరణయుక్తంగా భాసిల్లుతూ ఉంటారు. సకల వర్ణ పుష్పమాలాలంకృతులై శ్రీవారు ఇరు దేవేరులు మంగళప్రదాయకంగా భక్తకోటికి దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉంటారు. నొసటన రత్న ఖచిత తిరునామంతో అభయమిచ్చే ఆ ఊర్ధ్వ ముఖ మండల తేజస్సుతో ఆపద ముక్కులవాడు భక్తకోటికి సాక్షాత్కరిస్తున్నాడు. కోటి సూర్యుల ప్రభాభాసితమైన ఆ దివ్య మంగళ స్వరూపం తణుకు వెంకటేశ్వరుని సన్నిధికి వచ్చే భక్తుల మనోనేత్రాలను వెలిగిస్తోంది. ఈ ఊర్ధ్వ ముఖమండల తేజస్సు భక్తుల పాలిట అపరవైకుంఠాన్ని తలపిస్తోంది. ఆ దివ్య తేజస్సును దర్శించిన భక్తులు తన్మయత్వంతో గోవిందా గోవింద అంటూ పులకించిపోతూ ఉంటారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద. ఒక చేత్తో శరణు కోరిన భక్తులకు అభయమిస్తూ మరో చేతిని కటి అంటే మొలకట్టుపై ఉంచి సంసార సాగరం మోకాళ్ల లోతు మాత్రమేనని భరోసా ఇస్తూ ఆ కోనేటి రాయుడు కమనీయ బంధురంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ దివ్యమంగళ రూపం, ఆ అభయముద్రలు చూస్తూ ఉంటే భక్తుల కష్టాలన్నీ కడతేరినట్లే అనిపిస్తుంది. నవరత్న కాంతులతో మెరిసిపోయే ఆ శ్రీవారితో పాటు ఇరు దేవేర్లైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉండగా కర్పూర హారతుల వెలుగులో ఆ దివ్య రూపాలు కనువిందు చేస్తున్నాయి. ఆ హారతి వెలుగుల మధ్య స్వామివారి ముఖారవిందం మరింత తేజోవంతంగా వెలిగిపోతూ ఉంటే భక్తులు తన్మయత్వంతో గోవిందనామ స్మరణలో మునిగిపోతున్నారు. మూలవర్లకు దిగువన ఉత్సవమూర్తులు సర్వాలంకార శోభితంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. భక్తులు ఈ దివ్య సమ్మోహనమూర్తిని చూస్తూ తన్మయత్వంతో మైమర్చిపోతూ ఉంటారు. ఆ కోనేటి రాయిని కరుణా కటాక్షాల కోసం వేచి చూస్తున్న ఆ కన్నులకు నేడు సాక్షాత్తు వైకుంఠమే ఇక్కడ సాక్షాత్కరించినట్టు భక్తులు అనుభూతి చెందుతారు. సప్తగిరీసుడు శ్రీనివాసుడు ఆంధ్ర వైకుంఠవాసుడిగా తణుకు వెంకటేశ్వరుడిగా అలరారుతున్న దివ్య సన్నిధానంలో ఇరు దేవేర్లు కొలువు తీరి ఉండగా ఆ తల్లుల దివ్యమంగళ స్వరూపాలకు పరిపరి విధాల నతులు నుతులు సమర్పించి భక్తులు తమ అంతరంగ ఆర్తిని ఆ తల్లులకు నివేదించుకుంటారు. తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు పలు ఉపాలయాలు కూడా భక్తులను ఆధ్యాత్మికంగా పరవశింపచేస్తాయి. ప్రధాన గర్భాలయంలోని శ్రీహరి దర్శనం అనంతరం భక్తులు ఈ ఉపాలయాలను దర్శించుకోవటం వల్ల సంపూర్ణ ఫలాన్ని పొందుతారు. ఆ దివ్య ఫలాన్ని మనము పొందుదాం రండి. ప్రధాన ఆలయానికి ఎడమవైపున అత్యంత శోభాయమానంగా శ్రీ వైకుంఠ ద్వారం పేరిట ఒక ప్రత్యేక మందిరం భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో మరో అద్భుత ఘట్టం శ్రీ వైకుంఠ ద్వారం.
సాధారణ రోజుల్లో ప్రశాంతంగా కనిపించే ఈ మందిరం వైకుంఠ ఏకాదశి నాడు భక్తజన సంద్రమవుతుంది. ఉత్తర ద్వారం గుండా శ్రీహరిని దర్శించుకునే అరుదైన భాగ్యాన్ని భక్తులకు కల్పించే ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. ఏటా వచ్చే ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆ వైకుంఠనాథుణ్ణి ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే జన్మధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ పవిత్ర ఘడియల్లో భక్తులకు ఉత్తర ద్వార దర్శన ప్రాప్తిని అనుగ్రహించడం కోసం స్వామివారిని ఉభయ దేవేరులతో ఈ మందిరంలోనే వేంచేపు చేస్తారు. ఆ సమయంలో వైకుంఠ ద్వారం గుండా వెళ్లే భక్తులు సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుని కృపాకటాక్షాలకు పాత్రులవుతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు పదకవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు శ్రీవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన తాళ్లపాక అన్నమాచార్యుడి విగ్రహం నెలకొని ఉంటుంది. ధవళ కాంతులతో తేజో విరాజితంగా మెరిసిపోతూ ఉంటాడు. శ్రీ తిరుమలవాస జగదీశ కరుణాభరణాయికనీ చరణమి శరణు కలినాశ. అతులిత బలశాలి అయిన ఆంజనేయస్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడిగా ఉంటూ భక్తులకు కొండంతా అండగా నిలుస్తున్నాడు. హనుమ స్వరూపం కేవలం శారీరక బలానికి మాత్రమే సంకేతం కాదు, అది బుద్ధి, భక్తి, వైరాగ్యాల అద్భుత సమ్మేళనం. హనుమను బుద్ధిమతాం వరిష్టం అని కొలుస్తాం, అంటే బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడని అర్థం. హనుమంతుని తత్వంలో ప్రధానంగా కనిపించేది నిష్కామ సేవ. సముద్రాన్ని లంఘించిన, సంజీవని పర్వతాన్ని తెచ్చిన అపారమైన శక్తి ఉన్న ఆయన ఎప్పుడూ తనను తాను శ్రీరాముని పాదసేవకుడిగానే భావించారు తప్ప యజమానిగా తలచలేదు. ఆధ్యాత్మికంగా హనుమ ముఖ్య ప్రాణస్వరూపం, అంటే మన శరీరంలోని ప్రాణశక్తికి అధిదేవత. పంచేంద్రియాలను జయించిన జితేంద్రుడిగా ఆయన ప్రతి భక్తుల్లో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతారు. ఈ తత్వం భక్తులకు బోధపడేందుకుగాను ఇక్కడ హనుమంతుల వారి నిలువెత్తు విగ్రహం అభయముద్రతో గదను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం నిత్యం హారతుల వెలుగులో మంత్రోచ్చారణల మధ్య భక్తుల మనసులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతోంది. ఇక్కడి ఆలయ నిర్మాణమంతా ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి నిర్మించబడింది. శ్రీనివాసుడు కలియుగ దైవంగా కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజమానమయ్యాడు. కలో నామ సంకీర్తనం, కలో వెంకటనాయకః అంటారు. కలియుగంలో 7 కొండలవాడి దివ్యనామాలను కీర్తిస్తూ ఎంతో మంది పుణ్యపురుషులు ఇహపర వైభోగాలను అనుభవించారు. ఆ స్వామి తణుకు వెంకటేశ్వర స్వామిగా కొలువై ఏడాది పొడవునా పూజాది కైంకర్యాలు ఘనంగా అందుకుంటున్నాడు. ఆ శ్రీవారి సన్నిధిలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవ వైభవాలను కనులారా చూసి తరిద్దాం రండి. ఇక్కడ ప్రతిరోజు సుప్రభాత సేవతో మొదలై నిత్యార్చనలు, తోమాల సేవ, సహస్రనామార్చనలు వైభవంగా జరుగుతాయి. ప్రతి శనివారం ప్రత్యేక అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీవారి కళ్యాణోత్సవాలన్నీ కన్నుల పండువగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు ఈ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ శ్రీవారి సన్నిధానంలో చిన్నారుల అన్నప్రాసన మొదలుకొని వివాహ వేడుకల వరకు భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. ఇలా వైకుంఠముగా అలరారుతున్న పురము, ఆ శ్రీనివాసుడే కొలువై ఉన్న తీర్థము. ఇలా వైకుంఠముగా అలరారుతున్న పురము, ఆ శ్రీనివాసుడే కొలువై ఉన్న తీర్థము. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని తణుకు పట్టణం అన్ని ప్రధాన నగరాల నుండి రైలు, రోడ్డు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. విజయవాడ, రాజమండ్రి నుండి బస్సు సౌకర్యాలు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి. ఇక ఆలయ దర్శన వేళల విషయానికొస్తే ఉదయం 6 గంటల నుండి
మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. విశేష పర్వదినాల్లో భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాల్లో మార్పులుంటాయి. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా, అనాథనాథుడిగా, ఆర్తజన దీక్షా దక్షుడిగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, శ్రీనివాసుడిగా, అన్నిటికీ మించి గోవిందుడిగా కొనియాడబడుతూ కొలవబడుతున్నాడు. ఆ స్వామి తణుకు వెంకటేశ్వరుడిగా, ఆంధ్ర వైకుంఠనాథుడిగా భాసిల్లుతున్నాడు. ఆ శ్రీవారి దివ్యానుగ్రహం మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.